నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి సెప్టెంబర్ నెల 2020 సంవత్సరం మాస ఫలితాలు మనం ఆడుకుంటే ముందుగా ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావాన్ని కొంచెం చెప్పుకుందాము. కుంభము అంటే కొండ అని అర్థము, ఒక కలశము అని అర్థము, ఎనర్జీ మొత్తం లోపలే ఉంటుందని అర్థం. ఈ రాశి వాళ్ళు కూడా అంతా క్యాలిక్యులేషన్తో లోపలనే ఉంటాయి. మౌనంగా ఉండే వాళ్ళంతా ఎక్కువ ఈ రాశిలోనే పుడతారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, మాట్లాడకుండా ఉండేవాళ్ళు, ఎక్కువ మౌన వ్రతాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఈ రాశిలో ఎక్కువ పుడతారు. ఈ రాశి యాక్టివేట్ కావాలంటే ఒక కుండ వర్షంలో పెట్టి ఆ కుండలో పడిన నీళ్ళు వర్షం వెళ్ళి సేవ్ చేసి తాగొచ్చు వీళ్ళు. కుంభం అంటే కుండే. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. కుంభకోణం అని ఒక ఊరుంది తమిళనాడులో. ఆ కుంభకోణం ఆది కుంభేశ్వరుడు అని ఒక ఆలయం ఉంది. ఆలయానికి వెళ్ళి వస్తే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. అదేవిధంగా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతాయి. ఆలయ కుంభాభిషేకాలు ప్రతి ఆలయానికి కుంభాభిషేకం జరుగుతుంది. ఆలయం అంతా కట్టేది ఒక ఎత్తు అయితే కుంభాభిషేకం పెద్ద ఈవెంట్. ఆలయ కుంభాభిషేకానికి వెళ్ళి ఆ నీళ్ళు కలసలో నీళ్ళు నెత్తిని చెల్లించుకోవచ్చు. వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఇంకా మాస ఫలితాలు అవసరం లేదు, జీవిత ఫలితాలు అవసరం లేదు. సింపుల్గా వీళ్ళకి ఒక టెంపుల్ ఉంది. వీళ్ళు ప్రతి టెంపుల్కి కుంభాభిషేకం జరుగుతుంది. వర్షం పడేటప్పుడు కుండలో నీళ్ళు వీళ్ళు సేవ్ చేసి తాగొచ్చు. తర్వాత ఈ మాసం వీళ్ళకు జన్మంలో రాహువు, జన్మంలోనే చంద్రగ్రహణము, ద్వితీయంలో రాశ్యాధిపతి వక్రించి జన్మంలోకి రావడము, పంచమంలో గురువు, 6, 7 స్థానాల మీదుగా బుధ శుక్రులు, 7వ స్థానంలో కేతువు, 7, 8 స్థానాల మీదుగా రవి సంచారము, 8, 9 స్థానాల మీదుగా కుజ సంచారం ఉంది. ఈ జన్మంలోనే వీళ్ళకు గ్రహణం చేరడం వీళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్ వీళ్ళ రాశిలోనే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మొట్టమొదటి ఎఫెక్ట్ ఉన్న రాశి కుంభరాశి. అందుకే వీళ్ళకు ఆలయము నేను చెప్పేశాను. చక్కగా ఆలయాలకు నేను చెప్పినట్టు ఆరాధనలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఇంటర్నల్గానే ఉంటాయి వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మొత్తం, బయటికి చెప్పరు. అడిగితే గట్టిగా లేదు చెప్తారు, లేదని చెప్పరు. వీళ్ళు ఏది చెప్పకుండా చేయడం వల్ల ఇంట్లో గొడవలు. భార్య పిల్లలకు కూడా చెప్పరు వీళ్ళు. చెప్పకపోయినా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళ భార్య అయినారు, అయినా చెప్పరు వీళ్ళు. అదే సమస్య అవుతుంది. చెప్పకుండా చేసి నష్టపోతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పరు. వీళ్ళ యొక్క గ్రిప్ అది. నిర్ణయాలు అంత ఈజీగా మారవు. కానీ ఇప్పుడు గ్రహణం జరగడం వల్ల అలర్ట్గా ఉండాలి. దేహ అనారోగ్యము వీళ్ళకి తల్లి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు 6వ ఇంటి వాడు కాబట్టి తల్లి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది జీవిత పర్యంతం. కాబట్టి తల్లి ఎంత వ్యతిరేకంగా వీళ్ళ తల్లికి సేవ చేయాల్సిందే. చేసే కొద్దికి వీళ్ళకు చాలా కర్మ తగ్గిపోతుంది. ఆమె ఆశీర్వదించాల్సిన పని లేదు, విసుక్కున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు. ఆమెకు మీరు సేవ ఎంత ఎక్కువ చేస్తే ఈ జన్మ ఎత్తిన దానికి మీరంతా ప్రయోజనం పొందుతారు. తల్లి శత్రువు అని అర్థం. శత్రువు 6వ ఇంటివాడు చంద్రుడు. ఆ చంద్రుడికే ఇక్కడ గ్రహణం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ తల్లికి అనారోగ్యము, మా తల్లి మాతృ కష్టము నష్టం జరిగిన అవకాశం ఉంటుంది. రాశాధిపతి ద్వితీయంలో వక్రించాడు అంటే ఏలినాడు శని థర్డ్ ఫేజ్ నడుస్తుంది వీళ్ళకు. మళ్ళీ వక్రించి వెనక్కి వస్తున్నాడు. ధనపరమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ఏమి చేయకుండా ఉంటే కూడా మంచిది. పంచమంలో గురువు ఉన్నాడు, రాశిని చూస్తాడు. ద్వితీయాధిపతి పంచమంలో ఉండి చూస్తాడు, మంచిదే. కానీ ఈ రాశికి మంచివాడు గురువు కాదు. కుంభరాశి గురువు శత్రువు కాబట్టి ధనకారకుడు చూస్తాడు. జన్మంలో గ్రహణం అంటే ఆర్థికపరమైన హామీలు ఇవ్వకూడదు. సంతకాలు పెట్టేది, షూరిటీలు ఇచ్చేది, హామీలు ఇచ్చేది, మధ్యవర్తిగా ఉండేది, మాట ఇచ్చేది ఏం చేయకూడదు. కాబట్టి అన్ని విధాల జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి మాసం ఇది. పితృపరిహారాలు మహాలయ పక్షాలు చేసుకోవాల్సిందే. శరన్నవరాత్రులు విశేషంగా చేసుకోవాల్సిందే. గ్రహణానికి సంబంధించినటువంటి జపతప దానాదులు చేసుకోవాల్సిందే. ఏ ముఖ్యమైన పని కూడా ఆచితూచి అడుగు వేసుకోవాల్సిందే. జాతకంలో, వ్యక్తిగత జాతకంలో ఏదైనా శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే ఈ తీవ్రత తగ్గుతుంది. ఇది తాత్కాలికంగా అంటే క్లుప్తంగా ఈ మాస ఫలితాలు, గ్రహ సంచారాలు ఈ రాశి వాళ్ళకు, ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు. తర్వాత వీళ్ళకు జీవిత ఫలితాలు మనం ఏదో ఒకటి చెప్తున్నాం కాబట్టి ప్రతి రాశికి ఈ రాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్ర జాతకులు ఉంటారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకు శతభిషం సంపత్తారవుతుంది. శ్రవణ నక్షత్రం పరమమిత్రతారవుతుంది. శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. మంచి సంగీత సాహిత్యాలు ఉన్నటువంటి
మన దైవ సంకీర్తనలు, దేవతా శ్లోకాలు, దేవుడి పాటలు ఎక్కువ వినొచ్చు. ఏ దేవతమైనా సరే ఎక్కువగా దేవతారాధనలకు సంబంధించినటువంటి పాటలు వింటే ప్రతిరోజు పోవాల్సిందే. అలా పోతుండే తెల్లవారితో కొంతమంది ఇంట్లో వేసేస్తారు, వింటూ ఉంటారు, తెల్లవారితో పనులు చేసుకుంటూ ఉంటారు. అది మంచి ఎనర్జీ వాళ్ళకు. ఒకరోజు వెళ్ళిపోతే బోర్గా ఉంటుంది, ఏదో ఈరోజు ఏదో ఇంట్లో వెళ్తేలాగా. అలా వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ దేవతా కీర్తనలు, కవచాలు, స్తోత్రాలు, ఇవన్నీ స్తోత్రాలు పోతూ ఉండాలి, ఆరాధనకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా వీళ్ళకు ద్వితీయ నక్షత్రము శతభిషం కాబట్టి నక్షత్ర ఆరాధన చాలా ఇంపార్టెంట్, నక్షత్ర పూజ చాలా ఇంపార్టెంట్. శతభిష నక్షత్రం రోజు వీళ్ళు మరీ ముఖ్యంగా నక్షత్రాలకు కర్పూర హారతి కూడా మంచిది. అతిపెద్ద నక్షత్రం రాహు అనే కాడికే అనంత విశ్వం, అనంత విశ్వం రాహువే, బ్రహ్మాండం రాహువే. కాబట్టి వీళ్ళు విశ్వంతో కనెక్టివిటీ. ఇప్పుడు మౌనంగా ఉంటారని చెప్పాను కదా, మౌనంగా ఉంటే ఏమంటారు, విశ్వంతో కనెక్టివిటీ. మేము విశ్వంతో మాట్లాడతాము, ఆస్ట్రల్ జర్నీ చేస్తాము, కళ్ళు మూసుకొని మేము గాల్లో తిరుగుతాము అనే వాళ్ళంతా ఇట్లాంటి నక్షత్రాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ కనెక్టివిటీ వీళ్ళకి మానసికంగా అందుతూ ఉంటుంది. అది వీళ్ళు అడిక్ట్ అవ్వాలి. అడిక్ట్ అయిపోయారంటే కష్టాలే మర్చిపోతారు. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళకి తర్వాత నక్షత్రం పూర్వభద్ర, వీళ్ళు వెనుక నక్షత్రం ధనిష్ట. ధనిష్ట అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నారదుడు, తుమ్ముడు, సరస్వతిదేవి వీళ్ళంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎత్తుకుంటారు. వినాయకుడు కూడా నాట్య గణపతి నాట్యం చేస్తుంటాడు, నటరాజస్వామి నాట్యం చేస్తుంటాడు. అటువంటి ఐడియాల్స్ తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ ఆరాధించడము, అటువంటి సింబల్స్లోకి వెళ్ళిపోవడము, దేవతలు నాట్యం చేస్తే ఉన్నటువంటి సినిమాలు చూడడము, అటువంటి పాటలు చూడడము వీళ్ళకు మంచి దైవికమైనటువంటి డివోషనల్. వీడు పాతకాలంలో తబలా కొట్టి వీణ వాయిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ఒక్క తిప్పుకోకుండా సరిగ్గా 10 నిమిషాల్లో పాడుతూ ఉంటారు. అటువంటివన్నీ వీళ్ళకి చాలా సూపర్. ఏదన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళు తెచ్చిపెట్టుకోవడం మంచిది. కొంతమంది ఈ ఫ్లూట్ వాయిస్తూనే ఉంటారు ఒకటి నోట్తో, ఇంకేదో చేస్తూ ఉంటారు. అదంతా ధనిష్ట నక్షత్రం యొక్క ప్రభావం. దాంట్లోకి వెళ్ళాలి అంటే అది దైవికంగా మార్చుకోవాలి. అంటే త్యాగరాజ సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇటువంటి వినడం మంచిది. అదేవిధంగా శతభిష నక్షత్రం వల్ల పూర్వభాద్ర నక్షత్రం అంటే సాక్షాత్ కుబేరుడు, నవనిధులకు అధిపతి కుబేరుడు పూర్వభాద్ర నక్షత్రం పుట్టాడు. మ్యాంగో ఫ్రూట్, ఈ మ్యాంగో జ్యూసు, మ్యాంగో పిక్కులు, మ్యాంగో రైసు, మ్యాంగో చట్నీ, మ్యాంగో చాక్లెట్స్, మ్యాంగో బర్ఫీసు, హల్వాసు లాంటివి ఫుల్గా తినచ్చు వీళ్ళు. సంపత్కరం. కుబేర ఆరాధన చేయొచ్చు. కుబేరుడు అంటే ఎక్కడ ఎక్కువ ఉంటాడు, బ్యాంకులు, బంగారు షాపులు ఎక్కువ కుబేరుడు ఉంటాడు. ట్రెజరీలు, ఏటీఎంలు, రిజర్వ్ బ్యాంకు ఇవంతా కుబేరుడు ఎక్కువ ఉంటేనే అవి ఏర్పడవుతాయి. వీళ్ళు పూర్వభాద్ర నక్షత్రం వచ్చినప్పుడు బ్యాంక్ లెవెల్ సరదా కూర్చొని యూట్యూబ్ చూస్తా కూర్చోవచ్చు ఒక అరగంట, లేదా బంగారు షాపులు వెళ్ళాల్సి సరదాగా తిరిగేసి రావచ్చు. ఊరికి చూసేదానికి వచ్చామండి మోడల్స్ అలా చూసేసి రావచ్చు. ఆ బ్రీతింగ్ కదా కడుపు నిండా పిలుస్తారు వీళ్ళు. కాబట్టి మ్యాంగో గార్డెన్లు తిరుగుతూ మాట్లాడారంటే వీళ్ళకు డబ్బులకు సంబంధించిన పనులన్నీ వర్కౌట్ అవుతాయి. సంపద అదే కాబట్టి మ్యాంగో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మాజా అని, ఫ్రూట్ అని ఏదేదో మ్యాంగో జ్యూసెస్ వస్తున్నాయి, అది తాగొచ్చు. అంటే సంపద బలపడిపోతుంది. ఇవి వీళ్ళ జీవిత పర్యంతం చేసుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు క్లుప్తంగా మాస జీవిత ఫలితాలు. మొత్తం లైఫ్ టైం రెమెడీ చెప్పారు మాసంతో పాటుగా. నమస్తే సార్. ధన్యవాదాలు.